స్పీకర్ పదవికి వన్నె తెచ్చిన దుద్దిల్ల శ్రీపాదరావు. ఆయన ప్రజల గుండెల్లో చిరంజీవిగానే ఉన్నారు. రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు. అయితే పార్టీలకు అతీతంగా పనిచేసి స్పీకర్ పదవికి వన్నె తెచ్చిన మహనీయుడు దుద్దిల్ల శ్రీపాదరావు అని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు అన్నారు. తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో రవీంద్ర భారతిలో ఆదివారం నిర్వహించిన శ్రీ దుద్దిల్ల శ్రీపాదరావు 88వ జయంతి సందర్భంగా వారు మాట్లాడుతూ చిరంజీవిగానే ఉన్నారు. వాస్తవానికి కూడా ఇప్పటికి కూడా మంత్రి నియోజకవర్గాన్ని తీసుకుపోయినా లేకపోతే తెలంగాణలో చాలా చోట్ల కూడా శ్రీపాదరావు గారి గురించి చాలామంది గొప్పగా చెప్తూ ఉంటారు, గొప్పగా మాట్లాడుతూ ఉంటారు. అలాగే ఈరోజు వారి కుమారుడైనటువంటి శ్రీధర్ బాబు, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారి గురించి కూడా సౌమ్యుడు, చాలా గొప్పవారని చెప్పి చాలామంది కూడా, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత కూడా కేసీఆర్ 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నా కూడా శ్రీధర్ బాబు గారి గురించి వేరే ఎమ్మెల్యేల గురించి మాట్లాడిన శ్రీధర్ బాబు గారి గురించి ఏ రోజు మాట్లాడిన సందర్భం లేదు. ఎందుకంటే వారి నుంచి గొప్పగానే మాట్లాడడం జరిగింది. అలాగే వారి తండ్రి గారి గురించి గొప్పగా మాట్లాడు, వారి యొక్క అంతెందుకు వారి యొక్క నార్మల్గా మాట్లాడేది. నిజాయితీగా ఇంకో విషయం చెప్తే శ్రీధర్ బాబు గారి కంటే కూడా ఆ మంత్రి నియోజకవర్గంలో వారి తమ్ముడైన శ్రీనిబాబుకి ఎక్కువ ఫాలోయింగ్ ఉంటుంది నియోజకవర్గంలో కూడా. ఈ రాష్ట్రం అంతా శ్రీధర్ గారి గురించి మాట్లాడడం జరుగుతుంది. ఏదేమైనా కూడా వారి ప్రజల గుండెల్లో చిరంజీవి గారు ఉంటున్న ఒక వార్త కథనం వచ్చింది.